వెల్కమ్ టు సిరి గార్డెన్ అండి. ఈరోజు మనం మామిడి అల్లంతో మనము వామిటింగ్స్, ఎప్పుడైనా మనకు వామిటింగ్ వచ్చేటట్టు, కడుపులో తిప్పినట్టు ఇలా ఉంటుంది కదండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా వాడచ్చండి ఇది. అలా వామిటింగ్ సెన్సేషను, కడుపులో వికారంగా ఉండడం, బాగాలేకుండా ఇలా ఉన్నప్పుడు మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మామిడి అల్లంతో, మీరు చాలా రోజులు నిలవ ఉంటుందండి. నిలవ ఉండదని సమస్య లేదు. 6 నెలలు గ్యారంటీగా, 5-6 నెలలు గ్యారంటీగా నిల్వ ఉంటుంది. దానికోసం కావాల్సిన పదార్థాలండి ఇలా చేసి పెట్టుకోండి. మీకు ఏదన్నా అలా అనిపించినప్పుడు కొంచెం తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలండి: మామిడి అల్లం చూసారా, ఒక మామిడి అల్లం ఇదిగోండి, ఇంకో లోపల ఇలా ఉంటుంది, ఇంకో లోపల కూడా ఇలా ఉంటుంది. చాలా మంచి వాసన వస్తుందండి. మామిడికాయ ఎలా వస్తుంది వాసన, మామిడి చిగురు, మామిడికాయ వాసన వస్తుందండి మామిడి అల్లం అంటే. మామూలు అల్లం కాదు, మామిడి అల్లం అని అడిగితే మార్కెట్లో ఇస్తారు, తెలిసే ఉంటుంది కదా అందరికీ. ఆర్గానిక్ అండి ఇది. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడి అల్లము లెక్కేం లేదండి, దీనికి కొలతేం లేదు. ఎక్కువ నిమ్మరసం కావాల్సి వస్తుంది. మామిడి అల్లము, తర్వాత నిమ్మకాయలండి. నిమ్మకాయలు కూడా మనం కొలతేం లేదు, మనకు ఎంత ఎక్కువ నిమ్మకాయలు తీసుకున్నా పర్లేదు. ఈ నిమ్మకాయలు, మామిడి అల్లం అండి కావాలి. ఈ మామిడి అల్లాన్ని శుభ్రంగా కడిగి కొంచెంసేపు ఎండలో పెట్టుకొని, కడిగి తుడిచి ఎండలో పెట్టుకోండి, అంటే బూజు పట్టకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని ఏం చేయాలంటే పీలర్తో చెక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఈ నిమ్మకాయలేమో రసం పిండి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి మనం మామిడి అల్లము చూడండి ఎంత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా. మామిడి అల్లం చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇది అల్లం అనేది అరుగుదలకి చాలా మంచిదండి. అరుగుదల లేకపోయినా మనకు ఇదిగోండి, ఇప్పుడు కొంచెము కల్లుప్పు, ఒక టీ స్పూన్ కల్లుప్పు తీసుకోవాలి. మామిడి అల్లం ముక్కలు ఇలా తరిగి పెట్టుకున్నాం కదా, సన్నగా ఇలా తరిగి పెట్టుకోవాలండి. చెక్కు తీసుకొని, తడి అస్సలు తగలకూడదు. తర్వాత ఇదిగో నిమ్మరసం తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక గాజు సీసా తీసుకోవాలి. దీంట్లో ఈ కల్లుప్పు ఉంది కదా, ఈ కల్లుప్పు వేసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము, కల్లుప్పు ఒక టీ స్పూను. అలాగే ఈ నిమ్మరసం కూడా పోసుకోవాలి. ఇప్పుడు మామిడి అల్లం ముక్కలు ఇవన్నీ వేసేసుకోవాలండి ఇట్లా. ఇప్పుడు ఇలా ముక్కలన్నీ నిమ్మకాయ రసంలో మామిడి అల్లం ముక్కలన్నీ సన్నగా తరిగి వేసుకున్నాం కదండి, ఉప్పు కూడా వేసుకున్నాము. ఇప్పుడు గట్టిగా గాలి జొరగకుండా ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా బాగా షేక్ చేయాలండి, ఇట్లా బాగా కలపాలి. ఒక గరిటతో అయినా కలుపుకోండి మీరు. ఇది 15 రోజులు అట్లాగే పక్కన పెట్టేసేయాలండి. 15 రోజుల తర్వాత ఒక స్పూను ఏదన్నా కడుపులో వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, అరక్కపోయినా, ఇది కనుక ఒక స్పూను రసంతో పాటు తింటే, చిన్న స్పూన్ అయినా పిల్లలకు కూడా పెట్టచ్చు, తింటే చాలా మంచిగా బాగుంటుందండి, హెల్త్కి మంచిది. ఇలా తయారు చేసి పెట్టుకోండి.